పార్టీ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో హెల్త్ ఎడ్యుకేషన్ని ఫ్రీగా అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నాం కదా, ఆ లెవెల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో స్థాపించండి, మనకి బడ్జెట్ తగ్గించండి. ఆ విధంగా ఆ పార్టీ 10 సంవత్సరాలు ఢిల్లీలో వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసింది. అక్కడ కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి మొత్తం ప్రభుత్వ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ పెట్టింది. అలాగే బస్తీ గల్లీ దవాఖానాలు పెట్టింది. అంటే ఎంత పెద్ద వైద్యమైనా ఫ్రీగా ఇచ్చేటట్టు. ఇది మనందరికీ మనం ట్యాక్సులు కడితేనే ఇక్కడ రాష్ట్రాలు పరిపాలిస్తున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి పైసలు పెడుతున్నాడు? గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే. మనం రోజు పప్పులు, ఉప్పులు, పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ట్యాక్సులు కడితేనే వీళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. సో వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బాధ్యత హెల్త్ ఎడ్యుకేషన్ అంటే విద్యా వైద్యం అని కంపల్సరీ ఇవ్వాలి. అది ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. సో ఈ పార్టీ దాని మీదనే పనిచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు సేమ్ అదే చేశారు. అలాగే ఇక్కడ బస్సు ఫ్రీగా తీసుకొచ్చింది కూడా ఆ పార్టీ, మా పార్టీని చూసి వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసింది. కానీ వీళ్ళలాగా మా పార్టీ మగవాళ్ళ జేబులు ఎక్కువ రేట్లు పెట్టి ఆడవాళ్ళకి అట్లా ఇవ్వలేదు. మళ్ళీ అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చినా కూడా అక్కడ ఫ్రీగా పెట్టారు. ఇక్కడ ఓన్లీ తెలంగాణలో మాత్రమే, మిగతా డిస్ట్రిక్ట్ అంటే వేరే ఆంధ్ర నుంచి వచ్చిన మిగతా దగ్గర నుంచి వస్తే ఇల్లేదా మళ్ళీ రేట్లు ఎక్కువ పెంచారు. సో ఆ విధంగా మన పార్టీ చేయలేదు. ఇంకొకటి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, తర్వాతనే ఇక్కడ తీసుకొచ్చారు. అంటే అక్కడి నుంచి చూసి ఇక్కడ పెట్టారు. పోయినసారి కేసీఆర్ కూడా మళ్ళీ ఏంటి బస్తీ దవాఖానాలను తీసుకొచ్చారు, గల్లీ దవాఖానాలను, అది అక్కడి నుంచి చూసి ఇక్కడ పెట్టారు. సో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ ఏదంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ రోజున పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవన్నీ పెరిగినాయి. వీటి వల్ల మనకి బడ్జెట్లు పెరిగి ఈ రోజున మనందరం రెంట్లు కట్టాలంటే ఎంత ఖర్చులు అవుతున్నాయి? కూరగాయలకు, పప్పులకు ఎంత ఖర్చులు అవుతున్నాయి? ఒక కూరగాయలు అంటే అది స్కూల్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతున్నాయి? మరి ఇవన్నీ మనకు తగ్గాలంటే ఏం కావాలా? ఓన్లీ మనకి విద్యా వైద్యం ఫ్రీగా వస్తే మన బడ్జెట్ తగ్గుతుందా తగ్గదా? మిగతాదన్నీ మనం చూసుకుంటాం. ఈ ప్రభుత్వాలు మనకి ఇవ్వాల్సింది విద్యా వైద్యం. మళ్ళీ తర్వాత ఎలాగో రోడ్లు, ఇవన్నీ నీళ్లు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఇది మనకు ప్రాథమికంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పార్టీలకు ఉంటుంది, కానీ అది ఇవ్వట్లేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుంది కాబట్టి మేము ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మనకు కావాలి. పంజాబ్లో కూడా ఆల్రెడీ మా పార్టీ రూలింగ్లో ఉంది, అక్కడ కూడా సేమ్ ఇలానే చేస్తుంది. సో మనకు కావాల్సింది విద్యా వైద్యం. మన బడ్జెట్ తగ్గాలి అంటే, వాటన్నిటికి డబ్బులు తగ్గాలి అంటే ఈ మంచి సవలతులు ఉంటే మనం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తామా, గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తామా? గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి సవలతులు ఉంటే మనం అక్కడికి పంపిస్తాం, మనకు బడ్జెట్ తగ్గుతుంది కదా. సో దాన్ని తీసుకొచ్చుకోవడానికి ఈ పార్టీ ఇక్కడ కృషి చేస్తుంది. మీ అందరి కృషి కూడా కావాలి. మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ ఏం చేస్తుంది, ఎవరి కోసం చేస్తుందో 5,000 రూపాయలు, 500, 1000, 10,000 ఇస్తే ఓట్లు వేస్తే మన 5 సంవత్సరాల ట్యాక్స్ అన్ని వాళ్ళు తింటున్నారు. ఇట్లా కూలగొడుతున్నారా లేదా ఇల్లు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే ఎవడైతే పర్మిషన్ ఇచ్చినా వాడిని పట్టుకోవాలా లేకపోతే కూలగొట్టాలా? పర్మిషన్ ఎందుకు ఇచ్చేవి? మరి తప్పుడు ఇల్లు కడితే పర్మిషన్ ఎందుకు ఇచ్చేవి? వాడిని పట్టుకోవాలి. కానీ డైరెక్ట్ కూలగొడితే నష్టపోయేది ఎవడు? ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, అమ్మినోడు బాగానే ఉన్నాడు, కొన్నోడు బాగా ప్రాబ్లం. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ రోజున. రైతులకు కానీ, ఉద్యోగాలు లేక పిల్లలకు నిరుద్యోగులు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ మనం ఏ పార్టీ వచ్చేసి పైసలు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఓట్లేం కాదు, మనకు పైసలు వద్దు. మనం వచ్చేసి ఒక గొర్రెకి ఎంతున్నది ఈరోజు 10,000 రూపాయలు ఉన్నది, ఒక బర్రెకి ఎంతున్నది 50,000 రూపాయలు ఉన్నది, ఒక 50 లక్షల రూపాయలు నాకు తెలిసి 50,000 కాబట్టి. సో మన ఓటు అనేది మనము ఇక్కడ ట్యాక్సులు కట్టకపోతే గవర్నమెంట్ నడవదు. కాబట్టి మన ట్యాక్స్లకి మనకు కావాల్సింది విద్యా వైద్యం కంపల్సరీ ఇవ్వాల్సిందే. దానికోసం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని ఇక మీదనైనా మన ఓటును మనం అమ్ముకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం. ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. అది ఇచ్చిన 75 సంవత్సరాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి మేము ఇక్కడ ఇప్పుడు మీరందరూ ఇంట్లో ఉన్నారు, పార్టీలో ఇంతకుముందు ఏదైనా పార్టీలో ఉన్నారా మీరందరూ? ఎవరన్నా లేదు కదా. సో మనం ఇప్పుడు నేను కూడా ఇంట్లో కోసం ఇలానే ఉండొచ్చు. నేను ఎందుకు వస్తున్నా? మనకి ప్రాథమిక హక్కు విద్యా వైద్యం. వేరే పార్టీలో పోతే పైసలు వస్తాయి, పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ పదవులు నాకు అవసరం లేదు, ఆ పైసలు నాకు అవసరం లేదు. నాకు హెల్త్ ఎడ్యుకేషన్ తెలంగాణలో తీసుకురావాలి అనేది మా పార్టీ ఉద్దేశం. నేను కూడా అందుకే ఉన్నాను. అర్థమైందా? ఈ కవితకలాగా 10 సంవత్సరాలు వచ్చేసి పైసలు సంపాదించుకొని ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రిని అవ్వాలి అని చెప్పి పార్టీ పెట్టేది ఆ పార్టీ కాదు మనకి. సో ఈ
వచ్చినప్పుడు చూసి కొన్ని పనులు మేమే చేసుకుంటున్నాం. ఎందుకు? ఇప్పుడు ఆమె చేస్తారు ఆ పని 10 మంది పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పార్టీలో మేమే ఇప్పుడు మీ పదవులు ఉన్నా కూడా మేమే పని చేస్తున్నాం. ఎందుకంటే అంత సామాజిక పార్టీ, ఇందులో డబ్బులు అధికంగా ఉండవు. అయినప్పటికీ మనం కొట్లాడాల్సింది మన హక్కుల కోసం కొట్లాడుతున్నాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని రేపు పొద్దున మీ పక్కన వాళ్ళని చెప్పండి, ఇంకెవరినైనా మనం ఈ పార్టీని ఇక్కడ తీసుకొచ్చేలాగా పనిచేయాలి మీ అందరికీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కొంచెం హెల్ప్ వాళ్ళు సింపుల్ అమ్మాయి ఏదైతే మనం ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోకుండా దేనికోసమైతే పనిచేస్తున్నాం పనిచేస్తాం. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే జనరల్గా మనం సింపుల్గా మీకు ఒక మన దగ్గర ఒక ఎమ్మెల్యే గెలిచింది. మొదలు ఎమ్మెల్యే మనకి ఏం చెప్తాడు? నేను గెలిస్తే నీకు అన్ని పనులు చేసి పెట్టాలి. దానికోసం మనం ఓటేసి గెలిపించి తనకి మళ్ళీ మనం జీతం ఇస్తున్నాం. తెలుసా మీకు ఎమ్మెల్యే జీతం ఇస్తామని? ఎవరి డబ్బులు? ఇంట్లో మనం ఒక పని మనిషి పెట్టుకుంటే 3,000 రూపాయలు ఇచ్చి పని మనిషి పెట్టకపోతే అంట్లు సక్కగా అవ్వకపోతే ఆ ఎమ్మెల్యేలో మళ్ళీ పిలుస్తాం. పైసలు ఇస్తలేమా, ఈ అంట్ల ఇట్లా ఇట్లా వేస్తా ఉన్నాడు, మళ్ళీ నువ్వు అని చెప్తాం. కోరిక మీద ఇంత వాటి చెప్తాం. కానీ మనం ఓట్లేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లక్షల కావాలని వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు పని చేయకపోతే కూడా మనం ఏమంటలేదు. అదే ఢిల్లీలో ఓట్లేసి గెలిపించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తారంటే మనం వాళ్ళకి సర్వెంట్, ఒక ఉద్యోగస్తులాగా మనం ఏదైతే జాబ్ కోసం వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రజల దగ్గరికి ఆ జాబ్ మనం ఫుల్ఫిల్ చేయాలి. కొద్దిగా లేచి నుంచి సాయంత్రం వరకు డ్రైనేజ్ కావచ్చు, ఇతరత్ర అన్ని పనులు కూడా ఆ ఏరియాలో ఆ కాన్స్టిట్యూన్సీ ఉండే సమస్యలను తీర్చడానికి ఆపుంటుందనే విధంగా పోటీ చేస్తాం. ప్రజలు కూడా అట్లే చెప్తాం, వాళ్ళ సమస్యలు. ఇదే తెలంగాణలో హైదరాబాద్లో చూడండి, ఒక కార్పొరేటర్ గెలవక ముందు గెలిచిన తర్వాత గెలిచిన ఒక 2 సంవత్సరంలో ఆయనకు ఒక 4 కార్లు తిరుగుతాయి. అవి కూడా కొత్త కొత్త కార్లు. ఎమ్మెల్యే అయితే 15 కార్లు. అంటే ఎక్కడో వాళ్ళు గెలిచిన తర్వాత మన డబ్బులని, మనం కట్టిన ట్యాక్స్లే కావచ్చు, మన డబ్బులని కాంట్రాక్ట్ రూపంలో కాంట్రాక్ట్స్ ఇస్తూ వాళ్ళ దగ్గర ఎక్కడో డబ్బులు తగ్గుతుంది. మనకు 1,00,000 రూపాయలకు పనిచేసే కాంట్రాక్టు ఈరోజు 10 లక్షలు అవుతుంది. 1,00,000 రూపాయలకు సిమెంట్ రోడ్ అవుతుంది. కానీ ఇవే డబ్బులు ఎమ్మెల్యే దగ్గర నుంచి కింది దాకా వచ్చేసరికి అది 10 లక్షలు అవుతుంది. అంటే 10 లక్షలు అంటే 9 లక్షల రూపాయలు మన డబ్బులు మనం ఒకరికి అప్పించి వాడి ఇంట్రెస్ట్ చక్కగా ఇవ్వకపోతేనే వాడికి నానా శాపనార్థాలు పెడతాం, తిడుతాం, రొల్లు పెట్టుకుంటాం మన ఇంట్లో. ముఖ్యంగా మహిళలు అయితే మీకు తెలిసి పైసలు లేకపోతే మీరేం చేస్తారో తెలుసు. అలా మన డబ్బుల్ని ప్రభుత్వం ద్వారా అఫీషియల్గా తీసుకుంటుంది, అఫీషియల్గా దొంగతనం చేస్తున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? జనరల్గా ఇది మన డబ్బు కాదు కదా, సింపుల్గా రోడ్డు కాలనీలో ఒక కాలనీలో 1,00,000 రూపాయలు పెట్టేస్తే ఎవరు 10 లక్షలు తీసుకుంటే నీకేమవుతుంది? మనం ఎందుకు రొల్లు పెట్టుకోవాలి? మనకేం పని అని మనం ఆలోచించుకుంటున్నాం. మన ఇంట్లో రొల్లు పెట్టకపోతే నీకేం పని అని సపరేట్ ఉండలేవు. ఆ పక్కింట్లోనికి లేని బాధ నీకే వచ్చిందా అని మనం చెప్తాం. కానీ అక్కడ మన బాధ్యత ఏంటంటే 1,00,000 రూపాయలు అయ్యేటప్పుడు 10 లక్షలు ఎందుకయ్యి? దానికోసమే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో జన్ లోక్పాల్ బిల్ తీసుకురావాలన్నారు. అంటే నీ కాలనీలో ఒక రోడ్డు వేస్తే దాన్ని అధికారులు అప్పు చేయదు. ఆ కాలనీ ప్రజలు ఒక 100 మంది ఉంటే 100 మందికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటి యజమానులు దీనికి 5 మంది కాంట్రాక్టర్లు తీసుకొని దీనికి ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేసి ఈ 100 మంది కలిసి దీనికి 1,00,000 రూపాయలు అవుతుంది, లేకపోతే 90,000 రూపాయలు అవుతుంది అని చెప్పి మనము ప్రజలు ఓకే అంటే అక్కడ పనులు అయితే అక్కడ వాళ్ళకి పైసలు వస్తాయి. ఒక్కసారి చూద్దాం ఆమ్ ఆద్మీ పార్టీకి మిగతా పార్టీలు మీకు ఎక్కడన్నా కాలేలో వస్తే ఇన్ని పైసలు అవుతుందని చెప్తారా? ఈ కాంట్రాక్టర్ ఈ ముఖం మీద నంబర్ అని మనకు చెప్తారా? ఇన్ని పైసలు ఈ కాంట్రాక్టర్కి ఇస్తున్నామని చెప్తారా? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ప్రజల పాలన చూస్తే కింది స్థాయి ప్రజలే దానికి ఎంత అవుతుంది
ఒక మహిళా సంఘానికి కావాల్సిన ఇల్లు కావాలి, ఒక బిల్డింగ్ కావాలి. మహిళా సంఘం నాయకుడే కూర్చొని ఎస్టిమేట్ వేస్తాడు. సిమెంట్ కింద అవుతుంది, కంకర కింద అవుతుంది, దీని సలాక కింద అవుతుంది, పని మనుషుల కింద అవుతుంది ఎస్టిమేట్ వేసి ఆ ఎస్టిమేటే మనందరం అనుకుని దానికి గవర్నమెంట్ అంటే ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లు ఈ డబ్బుల కోసం ఎంతైతే మనం ఎస్టిమేట్ చేస్తున్నామో ఆ ఎస్టిమేట్ చేయడానికి దానికోసం చేయడానికి మంచి కాంట్రాక్టర్ ఉంటారు. అది కూడా నాణ్యమైన కాంట్రాక్టరే. మళ్ళీ ఇదే ప్రజలు ఇదంతా కూడా బాగానే ఉంది, నాణ్యతతో చేసిండు, ఎటువంటి ఖరాబ్ సంబంధించిన మెటీరియల్ వాడలేదని సంతకం పెడితేనే ఫస్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి మనమే, కాంట్రాక్ట్ పైసలు రావడానికి కూడా మనం లాస్ట్ మనం సంతకం పెడితేనే. ఎక్కడన్నా మన ఏరియాలో మన తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడన్నా మన గల్లీలో జరిగే వాటిపైన పైసలు ఇవ్వాలంటే మన దగ్గర వచ్చి సంతకం పెట్టేది ఎక్కడన్నా మీకు చూసినా? కనీసం సర్పంచ్ అన్న గ్రామాల్లో కనీసం సర్పంచ్ వచ్చి పెట్టిస్తారు సంతకం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇటువంటి పనులను పెట్టారు. అంటే ఒక కాలనీకి సంబంధించింది నేను మాట్లాడుతున్నానంటే ఆ రాష్ట్రంలో ఎన్ని పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఉంటాయి, ప్రభుత్వ వాటికి వెళ్తే అక్కడ ఎన్ని పనులైతే అక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఈరోజు ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఒక చిన్న లీడర్ ఉంటారు, చిన్న చోట మూట లీడర్ ఉంటారు, ఆ లీడర్ తీసుకొని పోతే 2000 3000 ఇంకా సార్ అడిగిన మాట్లాడుతుంది. కానీ ఢిల్లీలో మన పరిపాలనలో బర్త్ సర్టిఫికేట్తో సహా కనీసానికి 100కు పైచిలుకు రెవెన్యూ డిపార్ట్మెంటే కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి, ఆన్లైన్ అంటే 50 రూపాయలు కట్టి ఈ అక్కుంది పని పోయినా వాళ్ళ సాయంత్రం 6 తర్వాతనే ఫ్రీ ఉంటుంది. ఈ అక్క ఫోన్ చేసి నేను 7 గంటలకు ఫ్రీ ఉంటా అని 50 రూపాయలు కడితే అక్కకు బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆ 7 గంటల టైంకి అక్కోళ్ళ ఇంటికి వస్తాయి. అక్కోళ్ళ ఇంటికి వచ్చి బర్త్ సర్టిఫికేట్ కావాల్సిన ఏవైతుందో సబ్మిషన్ చేసి అది అప్లోడ్ చేసి 30 డేస్ టైం ఇస్తాం. 30 రోజుల సమయం ఇచ్చి 30 రోజుల్లో ఎవరు ఎక్కడ దానికి అబ్జెక్షన్ పెట్టకుండా ఉంటే అది వస్తుంది. అయితే అబ్జెక్షన్ పెట్టడానికి ఓన్లీ మినిస్టర్కే, అక్కడ మినిస్టర్ తప్ప ఇంకా మిగతా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టదు. అయితే ఆ అబ్జెక్షన్ పెడితే కూడా ఈ అక్కకు సర్టిఫికేట్ రావద్దని అబ్జెక్షన్ పెడితే మినిస్టర్ కూడా రాయాలి అసలు ఈ అక్కకు ఎందుకు ఇయ్యద్దు అనుకుంటున్నాం, దేని కారణం చేత ఆపుతున్నాం అని ఆ మేలు చేయాలంటే ప్రభుత్వం అంటే అంత నిష్పక్షపాతంగా వ్యవహరించింది. కాబట్టి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఏదో చెప్పింది కాబట్టి మీకు మళ్ళీ స్కోర్ కొడతారు. ఎడ్యుకేషన్ హెల్త్ని అట్లా ఫ్రీగా అందించింది. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే దగ్గు వచ్చినా దమ్ము వచ్చినా ఆడిపోతే వాడు పరీక్షలు చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ రాసి 10,000 రూపాయలు ఉట్టి దగ్గు దమ్ము వస్తే 10,000 రూపాయలు వేసి అది కూడా తగ్గుతుందా అంటే మనమే పైసలు లేక సపరేట్గా మమ్మల్ని ఏడుతారు, ఇంటికాడ మందులు వేసుకుంటామని బయటకు వస్తారు. అంటే డబ్బు వేయింది మన ఆరోగ్యం మంచిగా. కానీ అదే ఢిల్లీ లాంటి పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వమే పూర్తి స్థాయికి అందించి ఒకవేళ ఇక్కడ కాకపోతే మంచి ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి నిన్ను పంపించి ఉచితంగా రూపాయి కూడా కట్టాలి. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం, సగటు వ్యక్తి ఒక 20,000 రూపాయలు సంపాదిస్తే మన ఇంట్లో ఎక్కలు ఇట్లా ఇద్దరు కలిపి ఒక 20,000 సంపాదిస్తే, అదే ఇక్కడ ఉంటే ఆ 20,000 4,000 ఉంటే ఉండేది. స్కూల్ ఫీజులు 4,000, ఇద్దరు పిల్లలు ఉంటే 10,000 అక్కడికి వేయండి. ఆ 4 జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా మళ్ళీ 5,000 10,000. అంటే ఇంత చేస్తే కూడా 2-3 కూడా మిగిలింది. కానీ ఢిల్లీ లాంటి ప్రాంతంలో, ఢిల్లీలో కనీసం తను సంపాదించే సంపాదనలో 80%, 70 నుంచి 80% అంటే 20,000 సంపాదించాక తక్కువ అక్కడ 16,000 రూపాయలు సేవింగ్ చేస్తున్నారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తుందంటే మేము మీకోసం వచ్చినాము, మీరు సేవింగ్ చేసుకోగలగాలి, కానీ వచ్చిన డబ్బుల్ని ఇవన్నీ కూడా వేస్ట్ చేయొద్దు, మీకు ప్రభుత్వం ఉంది. అందుకే మేము అంబేద్కర్ సో ఏదైతే రాజ్యాంగం అనే ఉందో ఆ రాజ్యాంగం అనే పుస్తకం పట్టుకొని అరవింద్ కేజ్రీవాల్. సో దయచేసి నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడే మారుతుందా? ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉన్నాం, ఇవన్నీ మాటలు నేను మాట్లాడుతున్నాను. రేపు మారుతుందా అంటే మారలు మీకు అమ్మాయి చెప్పినట్టుగా ఇంట్లో ఉండి పనులు చేసుకోవాలి, లేకపోతే ఉద్యోగం చేసుకునే అమ్మాయి పొలిటికల్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తుంది. ఎట్లా తనలాగా మీరు 20 మంది తనతో జమ అయితే ఒక సమస్య ఉంటే ఎందుకినది ప్రభుత్వం ఎందుకినది అంటే తను ఒక్కటే పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం భయపడుతుంది. గట్ల మీరు ఒక 10 మంది ఉంటే ఈ అక్కకు ఆ సమస్య వస్తే సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వరా అడిగి కూర్చుంటే ఏమతో పాటు
మీరు 10 మంది కూర్చుంటే ప్రభుత్వం దిగిరాదు. సో గట్లా మనం అందరం కూడా యూనిటీ అయితే మన సమస్యని డబ్బులు లేకుండా చేసుకోవచ్చు. మీకు ఒక సర్టిఫికేట్ కావాలి, మీకు ఒక ఈ పనులైనా. సో కాబట్టి అటువంటి పార్టీలో మేమందరం ఒక అమ్మాయి చెప్పినట్టుగా మా కుర్చీని మేమే వేసుకుంటాం. నిజంగా ఛాయ్ కావాలంటే కూడా ఇప్పుడు నా కరీంనగర్ అయినా మేము ఈ పొజిషన్ ఉన్నా ఎవరున్నా కూడా ఛాయ్ కావాలంటే తీసుకురాకపోతే పక్కకి ఛాయ్ కూడా ఇస్తాం. అంటే కామన్గా మేమందరం కూడా అందరిలో కలిసిపోతాం. మీరు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా చూడొచ్చు, ఆయన ఇప్పటికీ నార్మల్ స్టేట్స్ ఉంటాయి, భలే ఉంటాడు ఆయన. మా సార్ గురించి నేను చెప్పుకోవచ్చు, నేను చెప్తే మా సార్ గురించి చెప్తే మా సార్ అంటే మన సార్ అవుతాడు. ఇప్పుడు దండేస్తే ఈ కండువ మీరేస్తే మన సార్ అవుతాడు. సో ఇప్పటి మనకైతే మా సారే కాబట్టి మా సార్ గురించి చెప్పాలంటే అంత లో ఉంటాడు. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలనేది అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యం. ఆ లక్ష్యంతో తెలంగాణలో కూడా మనం పనిచేద్దాం. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా వచ్చిన అన్ని సమీకరణాలు కూడా ఈరోజు కరెంటు ఫ్రీ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన తర్వాతనే అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో మేము కూడా ఫ్రీ ఇస్తాం. ఎడ్యుకేషన్ ఫ్రీ అన్ని రాష్ట్రాల్లో చేసిన అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఇచ్చిన తర్వాతనే మేము కూడా పనిచేస్తామని ఇచ్చాం. కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, ఇవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి చేసిన పనులని వీళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీసుకొచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ వేరు, చెప్పడం వేరు. ఈరోజు ఇక్కడ ఎడ్యుకేషన్ మంచిగా లేదు, ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు. బట్ ఢిల్లీలో అట్లేం లేదు, పంజాబ్లో అట్లేం లేదు. అందరికీ సమానంగా అన్ని అవకాశాలు కల్పించే పార్టీ కాబట్టి దేశంలో విస్తరిస్తుంది. మన తెలంగాణలో కూడా మేము ఎంత ఉన్నా కూడా మా వెనకాల మీరు, మీ వెనకాల మేము ఉంటేనే మనం అందరం కలిసి మనం ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ నెల 19, 20, 21 సేమ్ ఏమో ఎట్లయితే గట్టిగా మాట్లాడుతుందో ప్రియాంక ఖర్గే గారని నేషనల్ చీఫ్ ఆఫీసర్, పార్టీకి మీడియాలో మాట్లాడే ఒక పెద్ద వ్యక్తి, మన ఇన్ఛార్జ్, తను ఇక్కడికి రాబోతుంది. దయచేసి మీరందరూ కూడా నేను మీకు ఎంతైతే చెప్పినామో పార్టీ గురించి అంత ఎక్కువగా ఆమె మిమ్మల్ని మీకు చెప్పగలుగుతుంది, తను మాట్లాడగలుగుతుంది ఎక్కువ. సో తాను మన హైదరాబాద్కు 3 రోజుల పర్యటన వస్తుంది. రాష్ట్ర కమిటీ ఆలోచిస్తుంది 20వ తారీఖు ఒక సుందర విజ్ఞానంలో మంచి సభ ఏర్పాటు చేస్తాము. సో మీరు నేను మల్లికార్జునన్న ఆంజనేయన్న బాధ్యతగా మీతో పాటుగా మీటింగ్కి కనీసం ఒకరు ఇద్దరు మనం ఈ మూమెంట్లో పాల్పంచుకోవాలి, కలిసి రావాలి. ఇప్పుడు హేమ చెప్పినట్టుగా మిగతా పార్టీలో పైసలు వస్తాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఓటేయాలంటే మీరు 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. జనరల్ ఇక్కడ వాళ్ళు తీసుకున్నారా? జనరల్ ఏం కాదు, మనం లోకల్గా చెప్పుకోవచ్చు. ఎవరైనా తీసుకుని అట్లా కాదక్క, జనరల్గా చెప్తున్నాను, కామన్గా చేసే పనులు. కానీ ఒక 1000 రూపాయలు మనం ఆలోచిద్దాం. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల కోసం మనకు 1000 రూపాయలు ఇచ్చి ఓటేది. కానీ ఆ 1000 రూపాయలు నీకు ఇచ్చి నీ డబ్బులని కనీసం 1,00,000 రూపాయలు తీసుకుంటాం. సో అది మనం కొంచెం ఆలోచించి మేము ఎలాగో చెప్తున్నామో మన కింది స్థాయి వాళ్ళకు మనం అట్లా చెప్పగలగాలి. ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి. ఒక కన్వీనర్గా ఇక్కడ ఉమెన్ ఉంది, ఒక లేడీకి ఒక అవకాశం ఇచ్చింది పార్టీ, ఒక ఆడ అమ్మాయికి పార్టీ అవకాశం ఇచ్చిందంటే అర్థమైంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలకు కూడా ఇప్పుడు అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి 50% రిజర్వేషన్ ఇస్తాం, మేము అది ఇస్తాం ఇది ఇస్తాం. కానీ ఏ పార్టీ కూడా తెలంగాణలో ఆడవాళ్ళకి ముఖ్యంగా మహిళలకి కన్వీనర్ పొజిషన్ ఇవ్వలేదు. ఒకసారి మీరు తీసి చూసుకోండి. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన అవకాశం ఒక మహిళకు ఉంది. మీరు వెళ్ళడానికి యాక్సెస్, ఒక కన్వీనర్గా నేను పనిచేసిన మహిళలు తక్కువగా రావచ్చు నా దగ్గర ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు. కానీ మహిళలుగా ఉన్నప్పుడు మీరందరూ ఆమెతో వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఈ పోరాటంలో మీరందరూ రావాలి. కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నా, సో దయచేసి క్షమించాలి. ఏది ఏమైనా మనం ఈ 20 ప్రోగ్రామ్కి మనం అందరం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేస్తే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఈమెను మీరు ఇప్పుడే చూస్తున్నారు. ఇంకో 4-5 రోజులు 10 రోజుల తర్వాత అంటే తన వర్క్ స్టైల్ ఏంటి, ఎట్లా పని చేస్తుంది, మీకు సమస్య వస్తే ఎట్లా స్పందిస్తుంది, అక్కడికి ఎట్లా ఉడికొస్తుంది. సో మీరు మమేకమైతే మనమందరం కలిసి పనిచేసినప్పుడు తన పనితీరు ఏంటంటే మీకు కనబడుతుంది. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం. అరవింద్ కేజ్రీవాల్ గారి కన్నా కళలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూడా సాకారం కావాలంటే, ఎడ్యుకేషన్ ఫ్రీగా రావాలంటే, విద్యార్థులకి యువతలకి ఉద్యోగం రావాలంటే మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో మనమందరం కలిసి పనిచేద్దాం. రానున్న రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని పటిష్టంగా తెలంగాణలో కూడా బలపడతామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.